రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే మీరెటు రైతుల ఐక్యత రావాలంటున్నారు. ఐక్యత వచ్చినా కేవలం రైతులు ఒక్కరితోనే పరిష్కారం కాదు. రైతులకు వెలుపల ఉండే వాళ్ళ మద్దతును కూడా మీరు సంపాదించాలి. నేను ఆ వెలుపల ఉన్న వాళ్ళు ఒకరిని కాబట్టి నాలాంటి వాళ్ళ మద్దతు కూడా మీ సమస్య పరిష్కారం కావడానికి అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక్కనే కనపడవచ్చు ఇక్కడ, కానీ బయట ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీరంటే ప్రేమ ఉన్నోళ్ళు, అభిమానం ఉన్నోళ్ళు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎతికే పని కూడా మీరు చేయాలా, వాళ్ళ మద్దతు కూడా సంపాదించుకోవాలి. నేను అది చెప్పడానికి ఇక్కడ నేను మాట్లాడడానికి నాకున్న అర్హత అది, అంతకంటే పెద్ద అర్హత కాదు. బయట నుంచి వ్యవసాయం బయట నుంచి మాలాంటి వాళ్ళు చూస్తే మాకు ఎలా కనపడుతుందో మీకు చెప్తా. రైతులకు ఇప్పుడున్న సమస్యలు మీకు అందరికీ బాగా తెలుసు. నేను 2-3 విడతలుగా మీరు ఇక్కడికి రాబోయే ముందు మీరు పెట్టుకున్న మీటింగుల్లో కూడా నేను పాల్గొన్నాను. 1-2 ఊళ్ళకి వెళ్ళా, ప్రత్యక్షంగా విన్నా పరిస్థితి ఎట్లుందనేది. ఇక్కడే ఇప్పుడు మాట్లాడిన రమణారెడ్డి గారు బొల్లవారం, ఆయన ఒకరోజు మీటింగ్లో చెప్పాడు, మిరప విత్తనాలు తెచ్చాను, 10 ఎకరాల్లో మిరప వేశా, బ్రహ్మాండంగా పెరగడం మొదలెట్టినాయి మిరప చెట్లు, ఇది ఎత్తు పెరిగినాయి, పూత లేదు కాయలేదు. అప్పటికి 20,000 ఎకరాకి పెట్టుబడి పెట్టా. ఆయన అంత ప్రశాంతంగా ఎట్లా చెప్పగలుగుతున్నాడో నాకు అర్థం కాలే. మామూలుగా అయితే చచ్చిపోవాలా ఇవన్నీ ఇంటే, అంటే చచ్చిపోవడం కూడా చేతకానంత పరిస్థితి వచ్చింది ఈ రోజున. నేను ఏ రైతుని కదిలించినా, నా దగ్గర హాస్పిటల్లో వైద్యానికి వచ్చిన వాళ్ళు కదిలించినా, మీలాంటి మిత్రులను కదిలించినా, వర్షాలు రావడానికి దగ్గరకు వచ్చింది టైం, ఏం పంట వేయాలి, ఏ పంట గిట్టుబాటు ధర ఉంది, అర్థం కాని పరిస్థితులు ఉన్నామంటున్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉండేది ఏందని, ఒక చెంచా కొనుక్కున్నా, ఒక గిన్నె కొనుక్కున్నా, తపాల కొనుక్కున్నా, బజార్లోకి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కున్నా ఆ వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో వాడు చెప్తాడు, దాన్ని ఎంత కమ్మాలో కూడా వాడే చెప్తాడు. మరి 125 కోట్ల మందికి అన్నం పెట్టి మీరు అవి తయారు చేయడానికి ఎంత అయిందో నువ్వు చెప్పలేవు, ఎంతకు అమ్మాలో నువ్వు చెప్పలేవు. ఇది నిజంగా చాలా ఘోరమైన విషయం. మీరు పంటలు పండించకపోతే ఒక్కడికి కూడా బొవ్వ దొరకదు, చస్తారు. మీరు పత్తి పండించకపోతే బట్టలు లేవు, ఎంతకాలం టెరికాటన్ బట్టలు వేసుకొని బతుకుతారు, కాటన్ లేకుండా చచ్చిపోతారు. మీరు బుడ్డలు వేరుశనగ విత్తనాలు పండించకపోతే నూనె లేదు, మీరు పాడి పరిశ్రమలో లేకపోతే పాలు లేవు, పెరుగు లేదు, నెయ్యి లేదు. బతకడానికి కావలసిన అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. మీరు చచ్చినా పర్వాలేదని తీర్మానించుకున్నారు పరిపాలించేటోళ్ళు. మీరందరూ చచ్చిపోయినాక వాళ్ళు మాత్రం ఎట్టు బతుకుంటారు? జ్ఞానం ఉండొద్దు కొంచెమన్నా ఈ కొడుకులకి, వాళ్ళు చేస్తారు. అందరూ సావడానికి నా ఈ కార్యక్రమం మొదలెట్టారు. మీకు చాలా సులభంగా అర్థమవుతాయి. ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక పరిశ్రమ పెట్టినోడు బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. బ్యాంకు దగ్గరికి డబ్బులన్నీ నీలాంటోడు, నాలాంటోడు, మామూలు జనం అందరూ కూడా తిని తినక తీసుకెళ్ళాడు, దాచుకుంటాం. ఈ డబ్బులు మనకు అప్పియాలంటే 100 సంతకాలు పెట్టాలా, 100 ఆరాలు తీస్తాడు, కట్టగలవా లేదని పరిశీలిస్తాడు. ఈ డబ్బును మనకు చెప్పకుండా సాహుకారులకు అప్పించి వాళ్ళు ఎగ్గొడితే ఇప్పటికి 10 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. 10 లక్షల కోట్లు అది ఎంతో మనకు అర్థమే కాదు. 1 కోటి అన్నా చూస్తే కదా అర్థం కావడానికి. 10 లక్షల కోట్లు ఎగ్గొడితే వాళ్ళని ఏమీ చేయలేకుంది గవర్నమెంట్, వాళ్ళని తాకలేకుంది. వాళ్ళని ఎంపీలు చేసినారు, ఎమ్మెల్యేలు చేసినారు, మంత్రులు చేసినారు. అట్టటోళ్ళు పరిపాలించే రోజులు వచ్చినాయి.
వాళ్ళు అప్పులు ఎగ్గొట్టి దేశం వదిలిపెట్టి వెళ్తే ఏమీ చేయలేకున్నారు. వీళ్ళే విమానాలు ఎక్కి పంపిస్తారు ఈ పరిపాలించేటోళ్ళే. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా కనపడుతుందా మీకు? పైగా వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు. అప్పులు ఎగ్గొట్టినాడు సిగ్గుపడాలి, కానీ కాలర్ ఎగరేసుకొని తిరిగేది ఏంది? రైతులు అప్పులు ఎగ్గొడితే కావాలని ఎవడు ఎగ్గొట్టడు. పంట సరిగా పండి ధర సరిగా వస్తే తను తిన్నా తినకపోయినా అప్పు కట్టాలనే చూస్తాడు. చేతగాని పరిస్థితి వచ్చినప్పుడు కట్టలేడు. అదే కట్టలేకపోయినా అనిపించిన రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. లక్షల మంది చావాల్సింది దేశంలో ఆత్మహత్యలు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కనీస సానుభూతి కూడా లేకుండా ప్రేమలో విఫలమైనారు, అందుకని ఆత్మహత్యను ఒక సన్నాసి మాట్లాడతాడు. ఏమన్నా బుర్ర ఉందా నా కొడుకులకి? పరిపాలించడానికి అర్హత ఉందా అసలు? వీళ్ళకి ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? అర్థమవుతుందా వాళ్ళ భాష ఎంత? వాళ్ళకి ఇట్లాంటి భాష మాట్లాడతారు. అవును, ప్రేమ విఫలమయ్యే చచ్చిపోతున్నాం. నేల మీద ప్రేమ, పంట మీద ప్రేమ, బతుకు మీద ప్రేమ, పిల్లల జల్లల మీద ప్రేమ, విఫలమై మరణిస్తున్నాం. అర్థం కాదు వీళ్ళకి? ఇంత దుర్మార్గమైన స్థితి ఉంది. బుడ్డలు పండిస్తాం, బుడ్డల ధర తగ్గితే నూనె ధర పెరుగుతుంది. ఉల్లిపాయల ధరలు తగ్గితే హోటల్లో రేట్లు తగ్గవు. చెరుకు ధర తగ్గితే చక్కెర ధర పెరుగుతుంది. పత్తి ధర తగ్గితే బట్టల ధరలు పెరుగుతాయి. ఇదేంది ఈ విచిత్రము? ఇది తగ్గితే తగ్గాలి కదా. ఇక్కడ పంట బ్రహ్మాండంగా పండుతుంది, అదే పంటను దిగుమతి చేస్తారు. ఈ పంట పండిని తీసుకోవచ్చుగా, ధర ఎక్కువ అంటారు. ధర ఎక్కువ మేము చేసినామా? మేము పెట్టే పెట్టుబడుల వల్ల ధర పెరిగిందా? పెట్టుబడులు పెరిగితే ధర పెరిగింది. దానికి మేమెట్ట కారణమవుతాం? రైతులు మెట్ట కారణమవుతాం? ఈ సందర్భంలో ఈ పంటని కొని జనానికి అందుబాటులోకి లేకుండా బయట నుంచి దిగుమతి చేసుకుంటే, ఇప్పుడే చెప్తున్నారు కందులు 10,000 ఉండాల్సింది 3,000కి దిగింది. బయట నుంచి వచ్చినాయి కందులు, దిక్కేం చేస్తుంది? ఇలా అయినప్పుడు ఎవరి కోసం ఈ రకమైన పాలసీ విధానాలని ప్రభుత్వం అనుసరిస్తుందో చూడాలి. మధ్యతరగతి వాళ్ళకి, ఉద్యోగస్తులకి, భద్రలోకానికి, డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, లాయర్లు, టీచర్లు, భద్రలోకం ఇదంతా ఉద్యోగస్తులు. ఆ భద్రలోకమని నేనేం కూడా భద్రలోకంకు నొప్పి జరగకూడదు, నొప్పి కలగకూడదు. రైతులు తెచ్చినా పర్లేదు, ఆ నొప్పి ఉండకూడదు. వీళ్ళందరూ ఓటర్లు, రేపు పొద్దున ఓట్లు వేస్తారు. వాళ్ళకి ధరలు పెరిగితే ఓట్లు తగ్గుతాయి. దాంట్లోంచే వాళ్ళు మనకు ఒక పాఠం చెప్తున్నారు. మనము కూడా ఓట్ల కింద మారితే మన మాట వింటారు. ఇప్పుడు మనం ఓట్ల కింద మారింది ఎట్లున్నామంటే, ఏ పార్టీ కింద ఆ పార్టీ విడదీస్తే విడిపోయేటట్లున్నాం ఈ రోజున మనం. అటు కాకుండా మేము ఏ పార్టీ అయినా మిత్రమా, మా ఇష్టం వచ్చిన రాజకీయ నాయకుడికి చేయకొడతాం, మా ఇష్టం వచ్చినోడు ఓటేస్తాం, ఇక్కడికి వచ్చాక మేమంతా ఒకటే అని కానీ మనం చూపించగలిగితే, నువ్వు కులం పేరుతో, నువ్వు మతం పేరుతో, నువ్వు పార్టీ పేరుతో మమ్మల్ని విడదీయలేవు అనేది కానీ చూపించగలిగితే మనం కూడా ఓట్లే. ఇవి కూడా ఓట్లే కాబట్టి మనకి కూడా గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కడిగా వస్తే ఎవడు ఓటు కింద చూడరు. నువ్వు మార్కెట్ యార్డ్కి ఒక్క రైతు వస్తాడు తన పంటను పట్టుకొని. ఇక్కడ అమాలీలు ఉన్నారు, వాళ్ళు మన సోదరులే. వాళ్ళు బతకడానికి సావుకారుల మీద దాడి చేయటం మానేసి సులభంగా ఉండే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అది ముందు మానుకోమని చెప్పాలి వాళ్ళకి. మీరు మా వాళ్ళే, కానీ మీరు దాడి చేయాల్సింది మా మీద కాదు, వేరే వాళ్ళ మీద చెప్పాలి. మనం ఐకమత్యంగా మారితే చెప్పగలం. అక్కడ వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, ఐకమత్యంగా ఉంటారు. మార్కెట్ యార్డులు అన్ని చోట్ల మేకల పుల్లులాగా కూర్చొని ఉంటారు దళారులు, వాళ్ళకి ఐకమత్యం ఉంటుంది. పంట పట్టుకొచ్చిన రైతు సింగల్, వీడికి ఐకమత్యం ఏముంది, వాడికి ఆడే మనిషి. కొలతలు తేడా వచ్చినా ఏం చేయలేడు, కనపడుతున్నా ఏం చేయలేడు. బస్తాలకు పట్టిన బుడ్డలు పక్కెళ్ళి బస్తా వేసుకున్నా ఏం చేయలేడు, చూస్తూనే ఉంటాడు, ఏం చేయలేడు. ఒకవేళ మీలాంటి వాడు వెళ్ళి ఏంది అటు చూస్తా ఉన్నావు, మొత్తం పక్కెళ్ళి పక్కన వేసుకుంటా ఉంటే భయం. రేపు పొద్దునోడు అప్పిస్తుడు, అది ఇదన్న కొంటాడో కొండో.
ఇది ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఇరికించడం అంటారు. సమస్యలు చాలా పెద్దవి ఉన్నాయి, నేను కాదనడంలా. గిట్టుబాటు ధర దగ్గర నుంచి అన్నీ మోసపూరితమైన లెక్కలే. గిట్టుబాటు ధరను ఎట్ట లెక్కేయాలి అని స్వామినాథన్ కమిషన్లో ఆయన చెప్పింది. పంటకాయ ఖర్చు అంతా లెక్కేయాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు ఆ పొలంలో పనిచేస్తే అలా కూలీలు కూడా లెక్కేయాలి. బయట కూలీ తెచ్చుకుంటే ఎంత అవుతుందో అంత నువ్వు కూడా లెక్కేసుకోవాలి. కౌలుకు తీసుకుంటే ఆ డబ్బు లెక్కేయాలి. వడ్డీలకు తెచ్చుకుంటే వడ్డీలతో సహా లెక్కేయాలని స్వామినాథన్ చెప్తే దానికి 1.5 రెట్లు ఏమన్నాడు. చాలా తక్కువే చెప్పాడు ఆయన. దానికి 2 రెట్లు ఇస్తే తప్ప బతకడు రైతు, నాకు తెలుస్తుంది. పోయిన 1.5 రెట్లు అన్నాడు అక్కడికన్నా. దానికి జైట్లీ సాబ్ ఆర్థిక మంత్రి ఆయన ఏం లెక్క చెప్తారంటే, పంట పండించడానికి అయినటువంటి పెట్టుబడుల ఖర్చు, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, సేద్యం, ఇంతవరకే. ఈ ఖర్చు వరకు లెక్కేస్తాడు. మీరు పని చేసినారు కదా పొలంలో కూలీల కింద, ఆ కూలీలు లెక్కేయడు. కౌలుకు తీసుకుంటే ఇది లెక్కేయడు, వడ్డీలు లెక్కేయడు. ఇంతవరకు లెక్కేసి దీని మీద 1.5 రెట్లు అంటాడు. మీకు పెట్టుబడుల ఖర్చు 100 అయిందనుకో, 50 రూపాయలు మీ కూలీలు, ఇంకా 50 కౌలు వడ్డీలు. సులభంగా అర్థం కావడానికి చెప్తున్నా. 200 అయింది. స్వామినాథన్ ప్రకారం 300 మీకు ఇవ్వాలి. జైట్లీ గారి ప్రకారం ఆ మొదటి 100 లెక్కేసుకుంటాడు, మిగతా 50 లెక్కేయడు. ఈ 100కు 1.5 రెట్లు అంటే 150 ఇస్తానంటాడు. ఇప్పుడు అర్థమైందా మోసమైందో? నీకు 200 ఖర్చు అయితే 150 ఇస్తానంటున్నాడు. దానికి 1.5 రెట్లు ఇచ్చినా అంటున్నాడు. మనల్ని నమ్మమంటున్నాడు. ఇది జాతీయ స్థాయి మోసం. ఇది జాతీయ స్థాయి మోసాలని జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలి. మన రైతులు దెబ్బలు తిని ఒక మేరకి అన్ని రాష్ట్రాల్లో కదలడం అనేది మొదలెట్టారు. ఈ కదలిక చాలదు, మనం కూడా కదలటం మొదలుపెట్టాలి. మన దగ్గర కూడా ప్రయత్నం చేయాలి. ఈ కదలడానికి మనం మొదలెట్టడానికి మొదటి బేసు ప్రాతిపదిక నేను చెప్పింది. మీరు ఏ పార్టీ అయినా, మీరు ఏ మతమైనా, ఏ కులమైనా ఈ సమస్య వరకు మర్చిపోవాల్సింది తప్పదు. అలాగే ఆడు రైతు కాకపోయినా నీకు సంబంధంలో క్రితం ప్రతి ఒక్కరి దగ్గరికి మనకు సంబంధించిన సమాచారం చేరాలి. మేము బతికుంటేనే మీరు బతికుంటారు అనేది చెప్పాలి. మేము పోయినాక నెక్స్ట్ పోయేది నువ్వే అనే విషయం వాళ్ళకు కూడా తెలియాలి. ఈరోజు రైతుకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఒక ఉద్యోగస్తుడికి 5 రెట్ల ఆదాయం వస్తుంది. 5 రెట్ల ఆదాయం వస్తే ఏం నొప్పి? కందులు కాస్త ధర పెట్టి కొనుక్కోగలడు. ఏం కష్టవాడికి? 3,000 కాదు 10,000 ధర పలికితే కొనుక్కోగలడు. అంత కష్టమేం లేదు ఆయనకి. ఆడి కష్టం తీర్చాలంట పరిపాలించేటోడు. మరి నీ కష్టం సంగతి ఏంది? 5 రెట్లు జీతం వస్తుంది. పైగా వాళ్ళు కానీ బల్లల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకోవడం మొదలు పెడితే అది 25 రెట్లు అవుతుంది. ఇప్పుడు బల్లల కింద చేతులు పెట్టడం మానేసినారు. బల్లల మీద నుంచి తీసుకోవడం మొదలుపెట్టినారు. ఎవ్వడికి భయం లేదు. ఈ 4 ఏళ్లలో భయం పోయింది. మనకు కాదు, వాళ్ళకి పోయింది ముందు. ఏం సార్ పక్కకి రాండి ఇస్తానని అడిగితే మీరు ఎవరన్నా అక్కర్లేదు ఇక్కడేవ్వండి జేబులో పెట్టుకుంటున్నాడు. వాడిని ఎవడు పట్టుకుంటారండి? పట్టుకునేటోడు కూడా లంచాలు తీసుకుంటున్నాడు. ఇంక పట్టుకునే సమస్య లేదు. కాబట్టి భయం లేకుండా లంచాలు తీసుకోవడం నేర్పించినారు 4 ఏళ్లలో మనం పరిపాలించేటోళ్ళు. ఇది పెద్ద అభివృద్ధి. ఇంకా మీరు ఆలోచించండి, ఈ పరిస్థితి ఎంత దూరం పోతా ఉందో. వరదలు వస్తే పంటలు పోతాయి, కరువులు వస్తే పంటలు పోతాయి, తుఫాను వస్తే పంటలు పోతాయి. వరద రాని, కరువు రాని, తుఫాన్ రాని, భూకంపం రాని టెన్షన్గా నెల ఒకటికి జీతం వస్తుంది. ఆడికుండే భద్రతని నాకెందుకు కల్పించమని మనం అడగాలి. వాడి భద్రతను తొలగించమని నేను అంటల్లా. వాడికి ఆ లెవెల్లో కష్టాలు పెట్టుకున్నాడు. వాడు కూడా కష్టాలు లేకుండా ఏం లేదు. మన హమాలీలకు కూడా ఆ లెవెల్లో కష్టాలు పేర్చుకొని ఉన్నాడు. అందరూ పేర్చుకొని ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ కష్టం నాకున్నప్పుడు నన్ను ఎందుకు పట్టించుకోవనేదే మనం అడగాలి. వాళ్ళతో పోలిక అనేది వాళ్ళ జీతాలు తగ్గించమని కాదు. వాళ్ళ జీతాలు 5 రెట్లు తీసుకో,
నన్ను ఒకట్లో ఎందుకు పెట్టిన, నన్ను 3 కన్నా పట్టుకెళ్ళు. ఆ 25 రెట్ల దిగమింగ కార్యక్రమాన్ని ఆపాల్సింది, దీన్ని కొనసాగించడానికి లేదు. మొత్తం భూములకంతా ఈ 2 రాష్ట్రాల్లో బహుశా దేశమంతా పెట్టినారేమో, సుక్కలు పెట్టినారు. ఏ సర్వే నెంబర్ వెనకైనా ఆబ్లిక్ అని కొట్టి 1 లేదా ఏ అని కొడితే రిజిస్టర్ చేయరు. ఎవడు పెట్టాడు ఈ సుక్కలు? మేము పెట్టినమా? కొన్ని తరాల నుంచి ఇది అనుభవిస్తున్నాం, తాతల నుంచి ముత్తాతల నుంచి. నువ్వు కదా గ్రామాల్లోకి వచ్చి కూర్చొని ఫలానా చుక్కలు ఉన్న భూమి ఎవరి అనుభవంలో ఉంది, ఎంతకాలం నుంచి ఉంది విచారిస్తే తెలియదా? ఆఫీసులో కూర్చుంటే కొడకలారా మీకిట తెలుస్తుంది రా చుక్కల సంగతి. పల్లెకి వస్తే తెలుస్తుంది చుక్కల కథ ఏందో. ఇక్కడే నువ్వు చుక్కలను పరిష్కరించాల్సింది పోయి చుక్కలు పెట్టి మమ్మల్ని అంతా నీ ఆఫీసు చుట్టూ తిప్పుకొని అడ్గోలుగా లంచాలు మేసిపడేసి ఆ చుక్కల పరిష్కారానికి చుక్కలు కనబడుతున్నాయి రైతులకి. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్యాయం ఎన్ని రూపాల్లో ఉందో, ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుసు. నేను అంతకంటే మించి ఇప్పుడు చెప్పక్కర్లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. ఏం జరగాలనే దానికి నా దృష్టిలో ఉండి 2-3 మాటలు చెప్తున్నా. బలము లేని వాడి మాట ఎవడు వినడో, ఇంక ఇందులో సమస్య లేదు. డబ్బు ఉన్నాడు బలవంతుడు, ఆస్తి ఉన్నాడు బలవంతుడు, చదువు ఉన్నాడు బలవంతుడు, తలకాయ ఉన్నాడు బలవంతుడు. బలవంతుడు మాటే బలహీనుడు వింటాడు. రైతుల ఐకమత్యం ద్వారా బలాన్ని సంపాదించుకోవాలి, ఒక మార్గం ఇది. రెండో మార్గం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఒక అడహాక్ కమిటీ, తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకోండి. విన్నాము తిన్నాము పోయినామని నిర్ణయం తీసుకోవద్దండి, నా సలహాది. మీరు ఆలోచించుకోండి. ఈ తాత్కాలిక కమిటీలో ఎవరు ఉంటామంటే వాళ్ళు ఉండండి. ఈ కమిటీ ఆధ్వర్యంలో మరింత ప్రచారం జరగాలి. సమస్యను ఇంకా లోతుకు స్టడీ చేయాలి. రైతులకు తెలియని పథకాలు బోల్డ్ ఉన్నాయి అంటున్నారు మన వాళ్ళు. అవన్నీ బయటికి తీసుకొచ్చే పని ఈ కమిటీని ఇతను పెట్టండి. ఎక్కడ ఎటువంటి పంట వేస్తే ఉపయోగకరంగా ఉంటుందో కూడా మనమే స్టడీ చేయాలా. ఇతర జనాల్ని మన వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలో కూడా ఈ కమిటీ స్టడీ చేయాలా. ఈ కమిటీ చేయాల్సిన పని సమస్యలను వర్గీకరించాలా. జాతీయ స్థాయిలో పోరాడితే ఏం పరిష్కారం అవుతుందో చూడాలా, రాష్ట్ర స్థాయిలో పోరాడితే ఏం పరిష్కారం అవుతుందో చూడాలా, స్థానికంగా పోరాడితే ఏం పరిష్కారం అవుతుందో చూడాలా. ఫస్ట్ స్థానికంగా పోరాడితే పరిష్కారం అయ్యే దాని మీద పడాలా. మార్కెట్ యార్డులో జరుగుతున్న అవకతవకలు, చిన్న పెద్ద మోసాలు, ఇది స్థానిక సమస్యలు. వీటిని పరిశీలించాల్సింది కలెక్టరు, జాయింట్ కలెక్టరు. కాబట్టి మీకు బలం ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్తే ఈ సమస్య వాళ్ళ పరిధిలోది, పరిష్కరించడానికి చొరవ తీసుకుంటారు. బలం ఉందని చూపించడానికి 50 మంది మీటింగ్ చాలదు. మీరు పని కట్టుకొని 1000 మందిని ఒక్కసారి ఈ ఊరికి కానీ రప్పించగలిగితే, రప్పించి ఒక రౌండ్ తిప్పగలిగితే, మేము కొద్దిమంది కాదు చాలామంది ఉన్నాం అనే విషయం ఊళ్ళో జనానికి తెలియాలి, అధికారులకు కూడా తెలియాలి. ఈ ఒక్క పని చేయగలిగితే మన బలాన్ని చూపడానికి మొదటి స్టెప్. ఇప్పుడు వెళ్ళి మీరు జాయింట్ కలెక్టర్తో కూర్చుంటే బలం ఉంది కాబట్టి మీ మాట ఎవరైనా వింటారు. నేను దీనికి ఈ ఊళ్ళో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా మీకు అర్థం కావడానికి. రామారావు గారని మున్సిపల్ వర్కర్స్ నాయకుడు ఒకప్పుడు ఉండేవాడు 50 ఏళ్ళ వెనక. ఆయన్ని ఈ ఊళ్ళో రౌడీలు కొంతమంది చిన్న సైజు దాడి చేశారు. అప్పుడు పుల్లారెడ్డి గారు నాయకులు, పార్టీ నాయకులు, ఇక్కడ చంద్ర పుల్లారెడ్డి గారు, ఆయన ఆలోచించి రౌడీలు కమ్యూనిస్టుల మీద దాడి చేస్తే మనం బతకలేము ఇక్కడ అని ఆలోచించి చుట్టుపక్కల గ్రామాల నుంచి 1000 మందిని కార్యకర్తలు పిలిపించాడు. అందరికీ 6 అడుగుల పొడుగు కర్రలు ఇచ్చారు, పట్టుడు కర్రలు. కర్రలు తీసుకొని వస్తే కొట్టడానికి వచ్చినారు అనుకుంటారు జనమని అడిగి ఎర్ర జెండా కట్టుకున్నారు. అవసరమైతే పీకి జేబులు పెట్టుకొని ఉతకొచ్చని, అది అర్థం. ఒక రౌండ్ ఊరంతా తిప్పాడు. ఆ తర్వాత రౌడీ అనేటోడు కమ్యూనిస్ట్ వైపు చూడాల. ఇది జరిగిన సంఘటన పెద్దవాళ్ళందరికీ తెలుసు, మన సొంత వీళ్ళందరికీ కూడా తెలుసు. నేను కూడా విన్నదే, నేను ప్రత్యక్షంగా చూడలా. ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పటికే పుల్లారెడ్డి గారు అడవులకు వెళ్ళిపోయినాడు, నేను చూసే అవకాశం ఏం లేదు. కానీ జరిగిన సంఘటనలు ఎక్కడికి పోవు. ఏ విధంగా ఆయన దాన్ని సాధించగలిగాడు, దాంట్లోంచి లెసన్ తీసుకుందాం, గుణపాఠం తీసుకుందాం. బలాన్ని చూపించాడు, బలాన్ని వాడలా.
మనం కూడా బలాన్ని వాడక్కర్లేదు, చూపించాలా. ఒక్కసారి బలాన్ని చూపిస్తే మనకి మాట్లాడగలిగే శక్తి పెరుగుతుంది. ఎవరన్నా రైతు మీద దుబారుగా ప్రవర్తిస్తే వీళ్ళెంక 1000 మంది ఉన్నారని వాడు గుర్తు రావాలి. దాన్ని మనం ఆచరణలో సాధించుకోవడానికి మార్కెట్ యార్డ్లో అవకతవకలు పోవడానికి జాయింట్ కలెక్టర్ ఎంప్లాయీస్ని పెట్టినా కూడా అమలు కాదు. ఎంప్లాయీస్ని కూడా దళారులు కొనేయగలరు. రైతుల కమిటీ ఉండాలా, సూపర్విజన్. రైతుల కమిటీ మేము వేస్తాం, మా రైతుల నుంచి, మా 7 మండలాల నుంచి. ఈ కమిటీకి అవసరమైన ఏర్పాట్లు మీరు చేయండి అని అడుగుదాం గవర్నమెంట్ని. ఈ కమిటీ తిరుగుతూ ఉంటుంది. అమ్మకాలు జరిగినంతసేపు ఎక్కడ అవకతవకలు జరిగినా పట్టేస్తుంది. అట్లా కొన్నాళ్ళు అలవాటు చేస్తే ఇక ఈ రైతులు మన మాట వినరు, మన పద్ధతిలో మనం ఉండటం మంచిదని నిర్ణయానికి వాళ్ళు రావాలి. వాళ్ళు కష్టపడమను, కష్టానికి తగిన ఫలితం తీసుకోమను. కష్టపడకుండానే ఫలితం తీసుకోవడం న్యాయం కాదు. నీకైనా న్యాయం కాదు, నాకైనా న్యాయం కాదు, మన అమాలి మిత్రులకు కూడా న్యాయం కాదు, ఎవరికీ న్యాయం కాదు. ఆ న్యాయం దగ్గరికి తీసుకుందాం అందరినీ. ఇలాంటి పద్ధతిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసుకుని రేపు ఊరేగింపు తీసి ఏదో చిన్న చిత్కా సమస్యలు సాధించుకుంటే ఇక్కడికి అయిపోదు మన పని. దేశవ్యాప్తంగా రైతులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగేదాకా ఈ సమస్య పరిష్కారం కాదు. అలాంటి వాటిల్లో కీలకమైనవి ఉన్నాయి. పంట మార్పిడికి సంబంధించిన సూచనలు నేర్పించడం, అప్పులు అతి తక్కువ రేటుకి అప్పులు దొరకడం, వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లోకి మనం వెళ్ళకూడదు. విత్తనాలు కల్తీ విత్తనాలు వచ్చి పంట పండకపోతే సంపూర్ణ నష్టపరిహారం విత్తనాల ద్వారా ఇప్పిస్తావో గవర్నమెంట్ ఇస్తూ తేల్చుకోండి. మీరు మాకు మొత్తం ఇవ్వాలా. ఇందాక నేను చెప్పిన సంఘటనలు లాంటి సంఘటనలో 10 ఎకరాలకు 20,000 ఖర్చు అయితే 2 లక్షలు ఇచ్చేయాలంతే. మీ ఎవడితో నాకెందుకు, నా భూమి మొత్తం నాశనమైంది, ఓ పంట పోయింది, నష్టపరిహారం అయిన ఖర్చే కాదు. ఈ ఏడాది పంట నేను వేసుకోలేకపోయినా దానికి కూడా నువ్వే కట్టాలా. ఎన్ని అడగగలం, మనం బలం వస్తే అడగగలం. అక్కడి దాకా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వీటితో పాటు ఇంక 2 అంశాలు మాకు నేరుగా సంబంధం ఉండేవి చెప్తా. ఈరోజు అప్పుల పాలు కావడానికి రైతులు వైద్యం ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు కూడా కారణమే. మనం ఎటు దిక్కుమాలిన బతుకులు బతుకుతున్నామని మా పిల్లలు గొప్పోళ్ళు కావాలని కోరికతో ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే, కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తే గొప్పోళ్ళు అవుతారని అప్పులు చేసి చేర్పిస్తున్నారు. మన ఊళ్ళో ఉండే గవర్నమెంట్ స్కూల్ సక్రమంగా పనిచేస్తే మనం ప్రైవేట్ స్కూల్కి, కార్పొరేట్ స్కూల్కి ఎందుకు పంపించాలి? తెలుగులో చదివితే పనికిమాలిన అవుతారనే ఒక భావం మన బుర్రకెక్కించారు. ఎందుకంటే పనికిమాలిన భావం ఇంకోటి లేదు. తెలుగులో చదివితే ఎవడు పనికిమాలినోడు కాడు. ఈరోజు ఇంగ్లీష్ అని పెట్టి అడిగి ఇంగ్లీషు రాక, తెలుగు రాక, డిగ్రీ పూర్తయిన వాడికి కూడా తెలుగులో ఇంగ్లీష్లో రాయమని 10 పదాలు ఇస్తే బూతులు రాస్తున్నారు. నాకు తెలుసు అది. ఒక్క భాషను సక్రమంగా నేర్పిస్తే ఎన్ని భాషలైనా నేర్చుకోగలరు. ఒక్క భాషను కూడా నేర్పించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. కేవలం ఒక విద్యా సంస్థల అధినేత యొక్క అవసరాల కోసం విద్యను తీర్చిదిద్దుతారా? ఇది ఘోరం. మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, మా స్కూల్ బాగా కావాలా. మా పిల్లలకి తెలుగులో శుద్ధంగా నేర్పండి. ఎలిమెంటరీ స్కూల్ ఇంగ్లీష్ అక్కర్లేదు దండగా. నన్ను అడిగితే హై స్కూల్లో కూడా ఒక సబ్జెక్ట్ కింద ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. లోక జ్ఞానం మా పిల్లలకు కలిగించండి. నువ్వు పాఠాలు చెప్పిన దానికంటే ఎక్కువ. లోక జ్ఞానం అంటే ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావడానికి. కొత్త పాఠాలు చెప్తే పరీక్షలు అయినాక మర్చిపోతారు. లోక జ్ఞానం స్కూల్లోనే కలిగించండి, ఎట్లయినా బతుకుతారు మా పిల్లలు. ఈరోజు బ్రహ్మాండంగా బతికే వాళ్ళని మేము చూస్తున్నాం. అందులో 170 మందికి చదువుకునేటప్పుడు ర్యాంకులు లేవు. ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళని 20 ఏళ్ళ నాడు ర్యాంకులు ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు మేము చూస్తున్నాం. 170 మందికి మామూలు జీవితం. ర్యాంకులతో గొప్ప వాళ్ళు అవుతారంటున్నవే. ఏది? జీవి కృష్ణారెడ్డి, జీవీకే మాల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 8 అంతస్తుల భవనం కట్టాడు. అది నెల్లూరోడు. వాడు 8వ తరగతి ఫెయిల్ అయ్యిండు. 8వ తరగతి ఫెయిల్ అయితే అందులో బిల్డింగ్ కట్టడానికి ఏమడ్డమైంది? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినాడు. ఆడికి చదువు సరిగా రాదు, బోర్డు మీద అక్షరాలు రాస్తే గంతులేసినట్టు కనపడతాయి. 8వ తరగతిలో బల్బు నుంచి ధరిమేసి వాళ్ళ అమ్మ చదువు చెప్పింది. గొప్పోడు కావడానికి ఏమడ్డమైంది?
కాబట్టి మనం కొన్ని మార్చుకోవాలి మన అభిప్రాయాలు. ఇంటికి వచ్చి ఇంగ్లీష్లో 4 కూతలు కూస్తే మన పిల్లోడికి ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు. ముందు మనలో మార్పు రావాలి. ముందు మన ఎలిమెంటరీ స్కూల్ని బాగు చేద్దాం. కానీ మన టీచర్లు మంచివాళ్ళు, తప్పుడోళ్ళు కాదు. జనం పోయి అడిగితే సారును రెగ్యులర్గా బడికిరా, మా పిల్లలకు లోకజ్ఞానం కలిగించు. లోకజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చెప్తానన్నా. నేను కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి పిల్లలను ప్రశ్న అడిగా. మా కార్యక్రమం అంతా విద్యార్థులతో ఎక్కువ ఉంటుంది. మరే 10 మంది పిల్లల్ని మిమ్మల్ని పట్టుకెళ్ళి హైదరాబాద్ అంతా తిప్పి చూపించి సాయంత్రానికి ఇమ్లివిన్ బస్ స్టేషన్కి పట్టుకొచ్చి మిమ్మల్ని వదిలేసిన కర్నూలు వెళ్ళిపోతా, మీరు మన ఊరు ఎట్టొస్తారా అని అడిగా. బోర్డుమని ఏడ్చినారు ఈ పిల్లలందరూ. అటు వదిలేస్తే మా అమ్మ నాన్న వాళ్ళు బాధపడతారు కదా అన్నారు. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళా, తెలుగు మీడియం. ఇక్కడ 10 మంది పిల్లల్ని పక్కకి పిలుచుకొచ్చి మిమ్మల్ని హైదరాబాద్ ఇట్టే పట్టుకెళ్ళి వదిలేస్తే ఏం చేస్తారా అన్న. అసలు ఏడుపు అనేది లేకపోగా ఫస్ట్ ఒకరు లేచి, సార్ నేను చెప్తా అన్నాడు. చెప్పరా అన్న. దొంగ రైలు ఎక్కువస్తా అన్నాడు. రైలు దొరకకపోతే అన్న లారీ ఎక్కుతా అన్నాడు. లారీ వాడు మధ్యలో డబ్బులు లేవని దించితే మళ్ళీ ఇంకొకటి ఎక్కుతా అన్నాడు. వాడు దించితే ఇంకేం సార్ ఇంటి జరిగితే ఎక్కుతానే ఉంటా అన్నాడు. మధ్యలో ఆకలి అయితే ఏం చేస్తావు అన్న. అడక్కి తింటా అన్నాడు. అడుక్కునేది ఏందిరా తప్పు కదా అన్న. దేశాలే అడక్కి తింటానే సార్, నేను అడక్కి తింటే ఏమైంది అన్నాడు. అది లోకజ్ఞానం అంటే. కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచినట్టు ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో పెంచడం లోకజ్ఞానం కాదు. మీరు కూడా తెలియక దిక్కుమాల స్కూళ్ళల్లో పెట్టినారు. అందుకనే మీకు నేను చెప్తున్నా, మన రైతులు మొత్తానికి మనం నేర్పించాల్సింది మన స్కూల్ బాగు చేసుకోవాలి. ఒక్కో రైతుకి 25 నుంచి 30 వేలు మిగులుతాయి ఏడాదికి. మన హాస్పిటల్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకుంటే మిత్రులారా మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పే విషయానికి. 100లో 90 రోగాలకి మందులు అక్కర్లేదో. ఆ జబ్బులన్నీ ఫిల్టర్ అయిపోతాయి మన ఊళ్ళోనే. ఈ 100లో 90 రోగాలకి దిష్టి తీసినా, మంత్రం వేసినా, అంతరం వేసినా, తాయెత్తు కట్టినా తగ్గుతాయి. ఎందుకని? రోగాలే కాదు. మీరు ఆశ్చర్యపోతారు అక్కడ చెప్తే. నేను నా దగ్గరికి కడుపు నొప్పితో కూడా వచ్చినాడు. ఎందుకు వచ్చిందయ్యా అన్న. నిన్న పెళ్ళి డిన్నర్ పెడితే పోయినసారి కొంచెం ఎక్కువ తిన్నానేమో అన్నాడు. ఒక పూట మానేసి తగ్గిపోద్ది అన్న. ఎక్కువ తినడు, అలివి కాకుండా ఊరికే పెడితే ఒక పూట మానేస్తే తగ్గద్ది. ఇట్లా మా డాక్టర్లు చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? నువ్వు 100 రూపాయలు ఫీజు ఇచ్చి నా దగ్గరికి వచ్చినాక ఓ పూట తిండి మానేవే తగ్గుద్దని చెప్తే నన్ను ఎదవ కింద చూస్తారని నా అనుమానం. అందుకని నేనేం చేస్తా, స్కానింగ్ తీసుకో, గొంతులో గొట్టమేయించుకో, రక్త పరీక్ష చేసుకొని తరి 1000 రూపాయలు కాజేస్తా. ఇది 100 మళ్ళీ 1000. అవన్నీ పరీక్షలు చేయించి తిరిగి నువ్వు నా దగ్గరికి వచ్చినాక ఏమి జబ్బు లక్షణాలు లేవా పోవని అంటారా, పొమ్మని అంటారా, మందులు రాయిస్తా. మరి కడుపుకి అలివి కాకుండా తిని కడుపు నొప్పి తెచ్చుకున్నవాడికి మందు లేదురా. బుద్ధి లేని కార్యక్రమం తప్పితే మా వాళ్ళందరూ ఇట్టే చేస్తారు ఎక్కువ మంది. మీకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కడుపు నొప్పి అని నువ్వు అపెండిక్స్ అనుకొని పోతావు మా డాక్టర్ల దగ్గరికి. నేను రహస్యాలు ఏం బయట పెట్టడంలా, ఉన్నదే చెప్తున్నా. నువ్వు అపెండిక్స్ అని అనుమానం వచ్చినాక ఒకసారి నేను పరీక్ష చేసిన మా బేతంచెల్ల మా హాస్పిటల్లో, ఇది అపెండిక్స్ జబ్బుయా, ఆపరేషన్ చేస్తా అన్నా. వాడు ఏమంటాడంటే నువ్వు స్కానింగ్ చేయకుండా ఎడ చెప్తావు అంటాడు. నువ్వే నేనేం చేయాలి, స్కానింగ్ చేయించుకో అన్నా. అంటే అట్లా ఎక్కించడానికి మన బుర్రకి అపెండిక్స్ రోగాన్ని స్కానింగ్ చేయకుండా కనిపెట్టచ్చు డాక్టర్ గారికి తెలివి ఉంటే. ఆ తెలివి లేనప్పుడు స్కానింగ్ పంపిస్తాం. స్కానింగ్ పంపిస్తే వాడేం చెప్తాడు తెలుసా? గ్యారెంటీకి అపెండిక్స్ అని చెప్తాడు. నేను స్కానింగ్కి పంపించిన అపెండిక్స్ అని రాసినాక అదే చెప్తాడు. నీకు ఆపరేషన్ చేసినాక అపెండిక్స్ తీసినప్పుడు నాకు అర్థమవుతుంది జబ్బు ఉందో లేదో. జబ్బు లేదని కూడా మాకు అర్థమైపోద్ది. కానీ దాన్ని కట్ చేసి మళ్ళీ పరీక్షకి పంపిస్తే గ్యారెంటీకి జబ్బు ఉందని చెప్తారు వాడు. ఎందుకని? అది చెప్పకపోతే నువ్వు నా మీద కొట్లాటకు వస్తావు. ఏం సార్ జబ్బు లేకుండా ఆపరేషన్ చేసి డబ్బులు గుంజినవా 10,000 అంటాడు. అలా అంటాడేమోనని వాడి దగ్గర రిపోర్ట్ అట్టిస్తాను నాకు, నన్ను కాపాడడానికి. దొంగలంతా ఏకమవుతారు దేశంలో, టాప్ టు బాటం. ఇవన్నీ మీకు తెలిస్తే రక్షించుకుంటారు. ఇట్లాంటి చెప్పడానికి మనం ఒక టీమును తయారు చేయాలా, మన గ్రామాలన్నీ తిప్పాలా. ఏం రోగాలకి డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ రోగాలకి పోకూడదు అనేది నేర్పిస్తే ఇక్కడ ఒక 10-20 వేలు మిగులుతాయి ఏడాదికి.
ఈ కార్యక్రమాన్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో చేయాలంటున్నాం. కేవలం రైతు సమస్యలు, గిట్టుబాటు ధరలు ఇట్లాంటివి చాలవు. మన జీవన విధానాన్ని, మన ఆలోచననే మార్చుకునే కార్యక్రమాలన్నీ కూడా మీ కమిటీ ఆధ్వర్యంలో జరగాలని నేను కోరుతున్నా. మీరు దీన్ని బట్టి డాక్టర్లందరూ దొంగల నిర్ణయానికి రాకండి. దొంగలు చాలామంది ఉన్నారని మాత్రం నిర్ణయించుకోండి, తప్పులేదు. కానీ అక్కడ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఇంకా ఉండబట్టే మనం ఇంకా బతుకున్నాం, లేదా ఎప్పుడో లేచిపోయి ఉండాలం. ఆ మంచోడు ఎవడో నీకు అంత సులభం కాదు, అర్థం కాదు. ఇంత పెద్ద కర్నూలు సిటీలో ఉన్న 500 మంది డాక్టర్లలో ఏ డిపార్ట్మెంట్కి, ఏ జబ్బుకి ఎవడు మంచి డాక్టర్ కనుక్కోవడం మీకు సాధ్యమయ్యే పనే కాదు. అది చాలా కష్టమైన పని. అది కష్టం, నాకు కూడా కష్టమే, నాకే కొన్ని అర్థం కావు. అలాంటి స్థితిలో ఉన్న మనం 100కి 90 రోగాలకి మందులు అక్కర్లేదని కానీ మనం తెలుసుకుంటే ఎంతైనా లాభపడతాం. అది మన జనానికి చెప్పాలి. మనలో కొంతమంది బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, ప్రజలంటే ప్రేమ ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం అందిస్తే అందుకని మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని విడదీద్దాం, వాళ్ళకి ఎన్ని నేర్పిద్దాం. వీళ్ళు పోరాటానికి మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో నిత్యము గ్రామాల్లో కార్యక్రమాలు చేయాలి. ఇట్లాంటి పద్ధతిలో మనం కొత్త రకంగా ఆలోచించడం అవసరమని నేను భావిస్తున్నా. ఇదివరకు మనకు అలవాటైన పద్ధతులు ఏంటంటే రైతుల సమస్యలు రైతులే కదలాలి, కార్మికుల సమస్యలు కార్మికులే కదలాలి, ఎంప్లాయీస్ సమస్యలు ఎంప్లాయీసే కదలాలి. ఇది పనిచేయదు. ఇంకా ఎవడి సమస్య వచ్చినా అందరూ కదలాలి. అందరూ కదలాలి అంటే వాళ్ళందరితో మనం సఖ్యతగా ఉండి రాబట్టుకోవాలి. ఇదొక పక్క చేస్తూ మనము గిట్టుబాటు ధరలు లాంటివి రాబట్టుకునేది ఒక పక్క చేస్తూ ఖర్చులు తగ్గించుకునేది ఇంకో పక్క చేయాలి. ఇది కూడా మనమే చేయాలి. ఇలాంటివన్నీ కూడా మనం శిక్షణ ద్వారా నేర్చుకుందాం. ఇట్లాంటి పనికి నేను ఉపయోగపడతా. మీరు నేరుగా వెళ్ళి కొట్లాడడం అనే విషయంలో నేను మీకు సహాయపడలేకపోవచ్చు, కానీ వైద్యము, ఆరోగ్యం ఇట్లాంటి దగ్గర డబ్బులు ఎట్లా మిగిలించుకోవాలో నేను నేర్పించగలను. నా సహాయాన్ని నాకు చేత దగ్గర మీరు ఉపయోగించుకోండి.